మెరుపు కలలు మెరుపు కలలు. ఆ అమ్మాయిని ట్రాప్ చేశాను. ప్రేమిస్తున్నట్టుగా నటించి నువ్వే నా ప్రాణమని నమ్మించాను. త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను. ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించిన రింగ్స్ కూడా తనే నిన్న కొనేసింది. నేను జస్ట్ అలా తన చేతి వేలికి తొడిగితే సరిపోతుంది. ఆ క్షణం నుండి ప్రణయగాడి లెవెల్ మారిపోతుంది. వాళ్లకున్న ఆస్తిని, పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్లను అడ్డం పెట్టుకుని నేను రిచ్ మ్యాన్ అయిపోతాను. మరి సంయుక్తకి ఏం చెప్తావురా? సంయుక్తకు నేను సమాధానం చెప్పడమేంట్రా? నేనేమైనా తనని ప్రేమించానా? తన డబ్బుని ప్రేమించాను. నేను తన పలుకుబడిని ప్రేమించాను. కానీ ఇప్పుడు అవేవి తన దగ్గర లేవు. ఏమీ లేని సంయుక్తను ప్రేమించి తనని పెళ్లి చేసుకుని ఏం చేయమంటావురా? జస్ట్ తనని నా ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు ఎంటర్టైన్ చేసి నేను కూడా ఎంటర్టైన్ అవుతాను. తర్వాత ఖాళీ అయిన కూల్ డ్రింక్ బాటిల్లా విసిరి పాడేస్తాను పక్కన. అబ్బా, తలుచుకున్నప్పుడల్లా ఫోన్ తెగ చేస్తుందిరా. హలో సంయు. హలో. ఏంటి ఈ టైంలో? ప్రణయ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు సంయు. ఏం లేదు, నా మనసులో ఉన్న విషయం గురించి నీతో కొంచెం డీటెయిల్గా మాట్లాడి నాకున్న కొన్ని డౌట్స్ని నీతో షేర్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడు కలుద్దాం? నీ ఇష్టం సంయు. నువ్వు చెప్పు, నువ్వెప్పుడంటే అప్పుడే. సరే, నేను డిసైడ్ చేసి చెప్తాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. అసలు ఈవిడ మీదున్న అభిప్రాయాల్ని వాళ్ళ నాన్న చనిపోవడంతోనే తుడిపేస్తే మళ్ళీ ఇప్పుడు ఈవిడొచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకుందామంటుందేంట్రా? అసలు పోయినా అహంకారం చావలేదు. అయినా నేనెందుకు అంత ఇరిటేట్ అవ్వాలి? కూల్గా ఉందాం. ఎలాగూ రియా ఉందిగా, రిచ్గా. అమ్మా, మీ మేనకోడలికి టాబ్లెట్ ఇచ్చావా? ఇదిగోరా కాఫీ కలుపుతున్నాను. టాబ్లెట్ ఇచ్చి కాఫీ ఇస్తాను. అదేంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఇంత పొద్దున్నే? డ్యూటీకి వెళ్తున్నాను అత్తయ్య. నిన్న కూడా వెళ్ళలేదు కదా, ఈరోజు వెళ్ళకపోతే మేనేజర్ కేకలు పెడతాడు. అదేంటమ్మా, జ్వరం పూర్తిగా తగ్గలేదు, ఇంకా నీరసంగానే ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్తావు? ఈరోజు సెలవు పెట్టు, ఏం పర్వాలేదు. కష్టం అత్తయ్య, ఈరోజు కూడా వెళ్ళకపోతే వాళ్ళకి నష్టం వస్తుంది. నాకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా రావు. అయినా నాకేం పర్లేదు అత్తయ్య, నేనిప్పుడు బాగానే ఉన్నాను. పైకి ఇలా నీరసంగా కనిపిస్తున్నాను కానీ నేను ఫిట్గానే ఉన్నాను అత్తయ్య. అమ్మ చెప్తేనే వినట్లేదు, ఇంకా నేను చెప్తే ఆగుతుందా? అక్క, అత్తయ్య అంతలో చెప్తున్నారు కదా, ఈ ఒక్కరోజుకి ఉండిపోవచ్చు కదా. అలా పేషెంట్ల బెడ్ మీద ఉంటే నాకేం తోచట్లేదు సంగీత. నాకు ఆరోగ్యం బాగాలేదన్న విషయం నేను ఇంకా నర్వస్ అయ్యేలా చేస్తుంది. నేను అలా డ్యూటీకి వెళ్తే అయినా నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య, నేను ఈరోజు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య.
అమ్మ చెప్పినా వినడం లేదంటే ఇంకా నేను చెప్తే ఏం వింటుంది? నేను చెప్పిన ఫలితం ఉండదులే. చెప్పినా నువ్వు వినవుగా. సరే ముందే కాఫీ తాగు. ఆ, ఈలోగా నేను నీకు టిఫిన్ కట్టిచ్చేస్తాను. ఇందా తాగు. అక్క ఆఫీస్కి వెళ్ళాక టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే. నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. టైంకి తిని వేళకి టాబ్లెట్ వేసుకోమ్మా. సరే అత్తయ్య. పద. జాగ్రత్తమ్మా. బాయ్. బాయ్. జాగ్రత్త. బాయ్ అక్క. వెళ్ళొస్తానమ్మా. సంయుక్త నివాసు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వీళ్ళిద్దరినీ ఒక్కటి చేస్తే నాకంతే చాలు. ఎక్కడికి వెళ్తుంది తను? ఏం చెప్పలేదు. సైలెంట్గా వచ్చి బైక్ ఎక్కింది. ఇప్పుడు ఎలా? ఏముంది, తను చెప్పకపోతే ఏంటి, నేనే అడిగి తెలుసుకుంటాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను. ఇక్కడి వరకు చాలు. ఒక్క నిమిషం. ఇదిగో, ఇందులో టాబ్లెట్స్ ఉన్నాయి. ఇదిగో, ఇది ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సిందే, ఇది ఈవినింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్. ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి, చూసుకో. ఇదిగో, ఈ ఓఆర్ఎస్ తాగి టాబ్లెట్స్ వేసుకో, ఓకేనా? ఇందులో వేవి మిస్ చేయకు. మర్చిపోకు. అసలే నీరసంగా ఉంది. వద్దంటే వినకుండా వర్క్కి వచ్చింది. ఎందుకైనా మంచిది, నేను తను కనిపెట్టుకుని ఉంటే బెటర్.